నిన్న శుక్రవారం జూలై 18న రిలీజ్ అయిన కొత్త కన్నడ తెలుగు బైలింగ్వల్ సినిమా జూనియర్ రిలీజ్ అయిన మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.5 కోటి గ్రాస్ కలెక్ట్ చేస్తే కర్ణాటక నుంచి 40 లక్షలు, ఇక ఓవర్సీస్ నుంచి మరో 10 లక్షలు, అలా టోటల్గా మొదటి రోజు జూనియర్ సినిమా 2 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1 కోటి ఉంది. ఈ సినిమా బడ్జెట్ 25 కోట్లు అయితే 10 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 10 కోట్లలో 1 కోటి డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వచ్చింది మొదటి రోజు. ఇంకా 9 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. కమర్షియల్గా 9 కోట్లు షేర్ రావాలి అంటే మరో 18 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు శనివారం, రేపు ఆదివారం. మరి ఈ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. అది మన బళ్ళారి గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి మొదటి సినిమా హీరోగా, జూనియర్ అండ్ హీరోయిన్గా శ్రీలీల అండ్ కన్నడ సీనియర్ స్టార్ హీరో రవిచంద్రన్ అండ్ మన బొమ్మరిల్లు జెనీలియా యాక్ట్ చేసిన ఈ సినిమా ప్రొడ్యూస్డ్ బై సాహు గారపాటి, మన వారాహి చలనచిత్ర బ్యానర్లో, అండ్ మ్యూజిక్ బై దేవిశ్రీ ప్రసాద్ అండ్ కెమెరా బై సందిల్ అండ్ డైరెక్షన్ బై రాధాకృష్ణ రెడ్డి. రెండవ సినిమా జూనియర్ రిలీజ్ అయిన మొదటి రోజు 2 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 1 కోటి. సినిమా బడ్జెట్ 25 కోట్లు, 10 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 1 కోటి వెనక్కి వచ్చింది మొదటి రోజు. ఇంకా 9 కోట్లు రావాలి అంటే 18 కోట్లు గ్రాస్ రావాలి. చూడాలి మరి. ఓకే, బాయ్.